ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే యొక్క రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి మనకు వృషభ రాశి, వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి, వృషభ లగ్నం అని తీసుకున్నట్లయితే మీకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడానికి మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటారు. మీ జీవిత ఆశయంగా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. దానివల్ల మీకు లాభం జరుగుతుందా లేదా? మీకు కూడాను భాగ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు లాభం లేక రావటం, మీరు చేసే ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు. చాలా వరకు వృషభ రాశి వాళ్ళకు ఈ విషయంలో శని తోడ్పడతాడు. అన్ని గ్రహాల కంటే ఎక్కువ ఎఫెక్ట్, మంచైనా చెడైనా అనుభవమైనా ఎక్కువ ఇచ్చేవాడు శని. కాబట్టి చక్కగా ఈ విషయాలన్నీ చక్కగా విమర్శన లేకుండా ఆయనకు చక్కగా ప్రదక్షిణలు చేయడము, తిలలు పోయడము, నవగ్రహాలకు తైలాభిషేకం చేసుకోవడము, ఇవి చేసుకున్నట్లయితే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. మీకు తృతీయంలో గురువు, ఈయన మీ అష్టమాధిపతి, లాభాధిపతి, 3వ ఇంట్లో ఉన్నాడు. ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా 3వ ఇంట్లో ఉన్నాడు. తన లాభస్థానాన్ని కూడా షష్టాష్టకం పట్టించాడు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనీ కొంచెం టైట్ అయిపోయే అవకాశం ఉంది. కొంచెం టెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే మీ రాశిధిపతి మీకు 5th హౌస్ అయినటువంటి కన్యలో నీచలో పడిపోయాడు కాబట్టి ఎంత నీచ అయినా కూడా చక్కగా రాశిధిపతి, షష్టాధిపతి కష్టపడైనా సరే సంతోషంగా ఈ ప్రాబ్లమ్స్, శత్రు రుణ రోగ వస్తు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కొంచెం రిలాక్స్ అవుతారు. ఫ్రెండ్స్తో ఎక్కువ మీట్ అవుతారు. అలాగే మనకు ఈ యొక్క సమాజంలోనో, ఫ్రెండ్స్తోనో, రిలేటివ్స్తోనో ఎక్కువ మమేకం అవ్వడం, దేవీ పూజలు చేయడం, అమ్మవారి పూజలు చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా చేసుకున్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహువు మీకు 10th హౌస్లో ఉన్నాడు. దీంతో కొంచెం మీకు మధ్యలో ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు రాహువుతోటి. రాహువు వృషభ రాశి వారికి పంచమాధిపతి. వివాహం కాని వారికి వివాహం కానివ్వడు, సంతానం లేని వారికి సంతానం కానివ్వడు. ఈయనకు దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసుకోవడం మూలంగా కొంచెం మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గురువు వచ్చేసి మీకు ఉచ్చస్థానం, అంటే మీకు వచ్చేసి అష్టమాధిపతి, లాభాధిపతి ఉన్నాం కాబట్టి కష్టే ఫలం అన్నట్టు చక్కగానే ఉంటుంది. రవి భగవానుడు నీచలోకి వెళ్ళిపోయాడు. రవి భగవాను నీచలోకి వెళ్ళిపోవడం మూలంగా ఈయన మీకు చతుర్థాధిపతి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. స్వస్తి.